వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైన్ విత్ సిరి. సో ఈ రోజు నేను కిచెన్లోకి వచ్చానమాట. ఒక చిన్న రెసిపీ మీకు చూపించడానికి. ఇది చాలా సింపుల్ ఆమ్లెట్ రెసిపీ. సో ఈ రెసిపీ దీని గురించి ఏం చెప్పడానికి ఎక్కువ లేదు, ఇది అందరికీ చాలా చక్కగా తెలుసు దీంట్లో ఏం యూజ్ చేస్తారు. కానీ మేము యూజ్ చేసే కొన్ని చిన్ని కొత్త టెక్నిక్స్, ట్రిక్స్ ఏంటి అనేది మీకు చూపించాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం. ఇట్స్ వెరీ హెల్దీ, వెరీ టేస్టీ. సో లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం కొంచెం ఉప్పు తీసుకొని, మెత్తని ఉప్పు మనకు కావాల్సినంత ఒక చిన్న బౌల్లో వేసుకుందాం. ఆ తర్వాత ఇందులో మనం కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట, డ్రింకింగ్ వాటర్, మంచినీళ్ళు. ఈలోపు అది కరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి అని అంటే, అక్కడ ఉన్న రెండు ఎగ్స్ అన్నాను కదా, అవి తీసుకొని వాటిలో ఉన్నటువంటి వైట్, ఎల్లో మొత్తం అంతా కూడా తీసుకోవాలి. 2 ఎగ్స్లోను సెకండ్ ఎగ్లోది కూడా తీసుకుంటున్నాను. యాక్చువల్గా ఇవి చాలా చిన్న ఎగ్స్ ఉన్నాయి. సెకండ్ ఎగ్లోది కూడా తీసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్, మిక్సర్ లాంటివి ఏమైనా ఉంటే ఇంకా చాలా బెటర్. చాలా చక్కగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కూడా. చూడండి, నేను చూపిస్తున్నాను మిక్స్ చేయాలి అని చెప్పి. అలా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఉన్నది సాల్ట్, వాటర్ అండ్ ఈ 2 ఎగ్స్ లోపల ఉన్న అదనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో మనకు కావాల్సినంత ఆయిల్ని మనం వేసుకుంటాము. అది మీ ఓన్ ప్రిఫరెన్స్ అండి, మీకు ఎంత ఆయిల్ కావాలి అంటే అంత అనమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాం. మేము యూజ్ చేసే ఆయిల్ ఇదే యూజ్ చేయాలని రూల్ కూడా ఏమీ లేదు. ఏదైనా మీరు యూజ్ చేసే కుకింగ్ ఆయిల్ వేసుకోవచ్చు, యాజ్ పర్ యువర్ ప్రిఫరెన్స్. ఎనీ టేబుల్ స్పూన్స్ అయితే అన్నీ. అండ్ ఇది కొంచెం వేడెక్కాలన్నమాట. వేడెక్కేదాకా వెయిట్ చేసిన తర్వాత, వన్స్ ఇది వేడెక్కాక మన దగ్గర ఉన్నటువంటి ఈ ఆమ్లెట్ డైరెక్ట్గా వేసేస్తున్నాం. ఇంకేమీ మిక్స్ చేయలేదండి మధ్యలో. ఓన్లీ వాటర్, సాల్ట్ అండ్ మన ఎగ్స్. చూడండి ఎంత చక్కగా కుక్ అవుతుందో. మధ్యలో మీకు సౌండ్స్ కూడా వినిపిస్తాను, మీకు కూడా నచ్చుతుంది. ఎందుకంటే కుక్ అవుతున్నప్పుడు ఆ సౌండ్స్ నాకు చాలా ఇష్టం. చాలా చక్కగా కుక్ అవుతుందని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. అండ్ కాసేపటి తర్వాత చూస్తే ఇది కొంచెం జస్ట్ ఒక 5 to 10 seconds సరిపోతుందండి. ఇలా ఉంది కదా, క్లోజప్లో చూపిస్తున్నాను. దీంట్లో మనం ఇప్పుడు చాలా పొడిలు చెప్పాను నేను, పౌడర్స్. ఇవి ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉంటామన్నమాట. నేను కావాల్సిన పదార్థాల్లో చెప్పాను కదా, అలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆర్డర్ మీ ఇష్టం. ఇక్కడైతే ముందుగా పెప్పర్ పౌడర్ వేసాము. ఆ తర్వాత కారం వేస్తామన్నమాట. అది కూడా మీ ప్రిఫరెన్స్, మీరు ఎంత చేస్తే అంత, మీకు ఎంత ఇష్టం ఉంటే అంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాము. పెప్పర్ పౌడర్, కారం అనేది ఫస్ట్ వేసాం. ఏది మీకు కావాలని అనుకుంటే వేసుకోవచ్చు, ఆర్డర్ ప్రిఫరెన్స్ ఏమీ లేదు. అండ్ గరం మసాలా పొడి కూడా చెప్పాను నేను, ధనియాల పొడి, ఇలాంటివన్నీ నేను ఏవైతే మన ఇంగ్రీడియంట్స్లో చూసామో అవి వేసుకోవచ్చు అనమాట. గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, ఇవన్నీ చాలా మంచి టేస్ట్ వస్తుంది. సింపుల్గా ఉంటుంది కానీ చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మనం కొంచెం టైంలోనే చేసేసుకోవచ్చు ఈ పౌడర్స్ అన్ని వేసుకుని. చూడండి, ఇక్కడ ఏం వేస్తున్నామో తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఇంగ్రీడియంట్స్, కావాల్సిన పదార్థాలు చూపించిన ఆ పిక్చర్ ఉంది కదా, దాన్ని రిఫర్ చేయొచ్చు. ఇది క్లోజ్ చేసేయాలి. కాసేపు ఇలాగే కుక్ అవుతుందన్నమాట. జస్ట్ ఒక 15 seconds అలా ఉంచినా కూడా సరిపోతుంది. గరం మసాలా పౌడర్ కూడా అయిపోయింది. క్లోజ్ చేసేసాం కాసేపు. ఇప్పుడు దీన్ని తీసి చూద్దాం అసలు ఎంత చక్కగా కుక్ అయిందో. ఇది క్లోజ్ చేసే ఉంచాలి, అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు తీసి చూస్తే అలా కుక్ అయింది. ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక 15 seconds కూడా చాలా ఎక్కువ. ఈలోపు కుక్ అయిపోతుంది. చూడండి, మన ఆమ్లెట్ రెడీ అయిపోయింది. సింపుల్ యట్ టేస్టీ ఆమ్లెట్. మీకోసం నేను జూమ్ చేసి చూపిస్తున్నాను, చాలా క్లోజ్గా చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా కుక్ అవుతుందో. చాలా సింపుల్, చాలా తక్కువ టైంలో అయిపోయింది. ఇలాగే మేము చేసుకుంటామండి, నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇలాగైతే. చూడండి ఎంత సింపుల్గా ఉందో. వేడి చేసే ఛాన్సే లేదు ఇందులో. చూడండి, ఫైనల్గా ఇలా వచ్చిందనమాట మన ఆమ్లెట్. చూసారు కదా, ఇది మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. సో ఇది అండి టుడేస్ వీడియో. సో ఇది ఇవాళ మనం ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ అనమాట. ఇది టేస్ట్ చేస్తాను.
చాలా లైట్గా అండ్ మనకు కావాల్సిన స్పైసెస్తో చాలా బాగుందండి. సింప్లీ సూపర్ అంటే ఇదేనేమో. ఇది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ అన్ని ఇంగ్రీడియంట్స్తో. అది ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఆబ్వియస్లీ ఇది చేసింది అయితే నేను కాదు, ఇది ఎవరు అని మీరు ఏమైనా గెస్ట్ చేయాలనుకుంటే అది కూడా కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ గైస్ డెఫినెట్లీ 1K సబ్స్క్రైబర్స్ మనం తొందరగా రీచ్ అవ్వాలి అంటే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాలి అండ్ షేర్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం నోటిఫికేషన్ బెల్ కూడా ఆల్ నోటిఫికేషన్స్కి సెట్ చేసి ఉంచండి. ఈ సింపుల్ రెసిపీ మీకు యూజ్ అవుతుంది అని మీకు చెప్పాను. అండ్ ఇది చాలా చాలా తక్కువ టైంలో అయిపోతుంది అండ్ చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఉంటుంది. ఇందులో ఎక్కువ కారాలు స్పైసెస్ అలా ఏమీ లేవు. ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ ఇలా బూస్ట్ చేసేవి ఏమీ కాదు. చాలా సింపుల్ రెసిపీ, అందుకే ఇది షేర్ చేయాలని అనిపించింది. సో మనం 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడంతో పాటు కొంత నాలెడ్జ్ కూడా షేర్ చేయాలి కదండి. సో అది అనమాట అండి ఇవాళ వీడియో. అండ్ ఇఫ్ యూ ఫైండ్ టుడేస్ వీడియో హెల్ప్ఫుల్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్రెడీ చెప్పినట్టే. అండ్ ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అని అనుకుంటే కూడా మీరు డెఫినెట్గా మీ ఒపీనియన్ని ఖచ్చితంగా షేర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. Until then, keep loving yourself and keep accepting yourself as you are, guys. Bye-bye.